కేరళ తరహాలో కోనసీమ కూడా టూరిజం రంగంలో అభివృద్ధి చెందేలా ప్రభుత్వం కృషి చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం లొల్లలాకుల వద్ద జరిగిన కార్యక్రమంలో సంక్రాంతి పోటీల బ్రోచర్ పోస్టర్ లోగోలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. లొల్లలాకులు, ఆత్రేయపురం, తాడిపూడి వంతెనల వద్ద గత ఏడాది కంటే బాగా డ్రాగన్ పడవల పోటీలు, ఈత పోటీలు, రంగవల్లుల పోటీలు, గాలిపటాల పోటీలు నిర్వహిస్తామని ఎమ్మెల్యే బండారు చెప్పారు. ఈ ఏడాది జరిగే డ్రాగన్ పడవల పోటీలు జాతీయ స్థాయిలో జరుపుతామని ఎమ్మెల్యే సత్యానందరావు అన్నారు. ఇన్విటేషన్ ఇచ్చారు. 160 మంది తహసీల్దార్ గారు 160 మంది కేరళ నుంచి టూర్స్ లో చార్జెస్, ట్రైన్ టికెట్లు చార్జెస్, ఇంకా బత్తాలు అవి అరేంజ్ చేసి ఒక 160 మంది కేరళ నుంచి కోనసీమకి రప్పిస్తా ఉన్నాం. రేపు పడవల పోటీలో పాలు పంచుకోవడానికి అనేది తెలియజేస్తాం. ఇంకా దీంట్లో ఫోకస్ రావాలి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా రావాలి. స్విమ్మర్స్ కానీ ఈ పడవల పోటీల్లో, డ్రాగన్ పడవల పోటీలో పాలు పంచుకునే వారు కానీ. కేరళ లాంటి అందాలు మనకు ఉన్నాయి. చూడండి, విజన్ చూడండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉంది లొకేషన్. దాని ఇంతవరకు దీని అందాలు ఇప్పుడు మనం ఇక్కడ చూడంగానే బయట వాళ్ళకి వస్తే అర్థమవుతుంది. వాళ్ళకి తెలియజేయాలి, బయట ప్రపంచానికి ఇక్కడ మన అందాలన్నీ కూడా చాటాలండి. దానికి తగ్గ కార్యక్రమాలు ఇక్కడ మనం చేసుకుంటే దాన్నే మనం టూరిజం డెవలప్మెంట్ అంటాం. టూరిజం డెవలప్మెంట్ ఎవరో వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు, మనకేంటి అనుకుంటే కాదు. వాళ్ళు వచ్చిన వారు ఇక్కడ మనీ స్పెండ్ చేస్తారు. వాళ్ళ వసతి ఉండడానికి ఖర్చు పెడతారు, తినడానికి ఖర్చు పెడతారు, ఇక్కడ ఏమనంటే కొనుక్కోవడానికి ఖర్చు పెడతారు. ఈ రకంగా టూరిజం రావడం వల్ల ఒక కారు పెట్టుకుంటారు, లేదా ఒక ఆటో పెట్టుకుంటారు. ఏదో విధమైన వివిధ రకాల ఉపాధి మనమే క్రియేట్ చేసిన వాళ్ళు అవుతాం. ఇన్విటేషన్ ఇచ్చారు. 160 మంది తహసీల్దార్ గారు 150 మంది కేరళ నుంచి టూర్స్ లో చార్జెస్, ట్రైన్. పల్నాడు జిల్లాలో రోజు రోజుకి చలి తీవ్రత పెరుగుతోంది.